హలో ఎవరు? అతను వచ్చేసాడు. నేను వచ్చేస్తున్నాను. ఓకే బాయ్. వచ్చేసాడు హీరో. అతను వెళ్ళిపోలేదుగా. స్వీట్ బనానా ఐస్ మనకే. మీరిప్పుడు చూస్తూ ఆనందిస్తున్న ప్రోగ్రామ్ నిజానికి ప్రమాదకరమైంది. అయినా ఎందుకు అందరూ ఆనందిస్తున్నారంటే ఆ ప్రమాదం వాళ్ళకి జరగలేదు కాబట్టి. ఒక సమాచారం అందించడం కోసం వచ్చిన అంతరాయానికి చింతిస్తున్నాం. సిటీలో ఉన్న ఒక జూలో నుంచి మంకీ ఎస్కేప్ అయినట్టుగా మాకు వార్త అందింది. నా మంకీ నేను ఏమరపాటుగా ఉన్న సమయంలో తప్పించుకుంది. నా మంకీ. అయినా ఒక మంకీని అంత సులభంగా ఎలా వదిలేస్తారు? అది మనకు తెలియదు కనుక నాకు మాత్రం చాక్లెట్స్ తో కవర్ చేసిన ఈ బనానాస్ అంటే మాత్రం చాలా ఇష్టం. దాన్ని కూడా ఇష్టం అనుకుంటాను. దాన్ని మనం న్యూస్ లో చూసాం కదా. మనం మళ్ళీ దాన్ని అప్పగించేయాలి. ఇది మంకీరా? నిజానికి దాన్ని చింపనే అనాలి. ఇలా తోకలోని ఆంథ్రోపోడ్స్ అన్నిటిని మనం ఇలాగే అంటాం. ఇది మాత్రం మంకీయే. కావాలంటే చూడరా. అవును, అది హెల్మెట్ లేని మంకీ కిక్. అయితే దీనికి తగ్గ పేరు ఒకటి కావాలి. డాక్టర్ అద్భుతం. ఓకే డాక్టర్, కొన్ని అద్భుతాలు చేద్దాం రా. ఇది చిచ్చుబుడ్డిస్తాయి. ఇది విష్ణు చక్రం. ఇదే ఫుట్బాల్ స్టైల్ తమ్ముడు. రెడీయా? కూడా వాళ్ళ చేతేనా? నాకు ప్యాంట్ తడిసిపోతుంది. హే, ఏంటది? అక్కడ 3 మంకీలు ఒప్పర్ మీటింగ్ పెట్టినట్టున్నాయి, చూడండి. నిజమైన మంకీవి నువ్వు. అది చింపురా బ్యాడ్ బ్రాడ్. అది మర్యాదగా నాకు ఇవ్వలేదనుకో, నీ వీపు విమానం మూత మోగిపోద్ది. జాగ్రత్త. డాక్టర్ అద్భుతాన్ని మించిన పెట్ ఇక ఎక్కడ ఉండదు. అంటే ఇక డాక్టర్ అద్భుతం నీతోనే ఉండబోతుందా? బాగా ఆలోచించు. నావెప్పుడు మాటలు కాదు గంతర్, చేతలు. కానీ మీ ఇంట్లోకి నువ్వు ఉండగా మరో జంతువును తీసుకురాకూడదని చెప్పారుగా, నువ్వు అది మర్చిపోయావా కిక్కు? గుర్తొచ్చినట్టుంది. నువ్వేం కంగారు పడకో, నేను చూసుకుంటానులే. మనం దీనికి కావాల్సింది పెట్టామనుకో, అది బుద్ధిగా చెప్పిన మాట వింటూ ఉంటుంది. గంతర్, బాగా ఆలోచించావా? చెప్పాను కదా, నావి మాటలు కావు చేతలు అని. అర్థం కాలేదా? కానీ దీన్ని ఎవరికి తెలియకుండా ఇంట్లోకి ఎలా తీసుకువెళ్దాం? గోడ దూకేస్తావా? ఇలా వెళ్తే ఇలా వెళ్తావా? నాకేం తోచడం లేదు. అయిపోయాను. నువ్వు ఉన్నట్టుండి బాగా బలిసినట్టున్నావేంటి నాయనా? ఇప్పుడు బాగున్నా. థ్యాంక్ యూ మమ్మీ. నేను నా రూమ్ కి వెళ్తున్నా. ఫోన్ వస్తే చెప్పు. అదంతా సర్లే గాని నువ్వు కొన్ని రోజులు ఐస్ క్రీములు తినడం తగ్గించు. ఓకే, నీకు రూల్స్ అన్ని తెలుసుగా. నాన్న టీవీ చూస్తుండగా కోతి చేష్టలేం పనికిరావు, సరేనా? వావ్, నువ్వు ఒక్క రోజులోనే బాగా ఎదిగినట్టున్నావే. నేను వెళ్తున్నాను. కేక్కి కొన్ని లింగన్ బెర్రీలు కావాలంట. నాకు కావాలి. బాయ్. ఏంటి కంపు? ఓ, అలా అంటే గుర్తుకొచ్చింది, స్నానం చెయ్యాలి. అనుకున్న పని పూర్తయింది గంతర్. ఎలాగోలాగా ఇంట్లోకి తీసుకొచ్చేసాను కాబట్టి నాకు మంచి పెట్టి దొరికినట్టే. ఇక నుంచి నా జీవితం సూపర్ గా ఉంటుంది. గంతర్, నా బుజ్జిముండకి అరటిపళ్ళు తీసుకురా. అవన్నీ డాక్టర్ అద్భుతం కోసమా?
అవన్నీ నేను తినేసానే. కొంప ముంచావు. కిక్కు కాపాడు. గంతర్, దాన్ని ఎవరో చూడకూడదు. అయిపోయాను. వామ్మో బ్రాడ్, వాడు మరి బ్యాడ్. ఇదిటు వెళ్ళింది. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావురా పొట్టోడా? అక్కడ ఉన్నది ఏంటి? నువ్వు జరిగా ఏంటో నేనే చూస్తాను. ఏంటది? ట్యాప్ వాటర్ మడిపోతుంది రోయ్ బాబోయ్. తీరేస్తాడు. అయిపోయాను. అక్కడ ఉంది. అబ్బా ఏమిటండి ఈ పనులు ఎప్పుడు నేర్చుకున్నారు? వద్దు డాక్టర్ అద్భుతం, వెళ్ళిపో. కేక్ నువ్వు ఇప్పుడు ఏమైనా చెప్పావా? మరేం లేదు మమ్మీ, డాడీ ఒక అద్భుతమైన డాక్టర్ లా మసాజ్ చేస్తున్నారు, అదే చెప్పాను. ఇక చాలండి. ఆట ఆడితే న్యాయంగా ఆడాలి, సరదాగా ఆడాలి. నువ్వు ఎక్కడికి కదలదులే. నాకు పనుంది, బాయ్. నేను తాగుతున్న జ్యూస్ నువ్వెందుకు తాగేశావు? అది బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడేం చేద్దామో చెప్పు కిక్కు. అది బయటికి వెళ్ళి ఏం చేస్తుంది గంతర్? పారిపోయిన మంకీ గురించిన ఇంకో ప్రత్యేకమైన వార్త. జూలో ఉన్న అన్ని మంకీలు తమ నాయకుడిని వెతుక్కుంటూ సిటీలోకి వచ్చాయని తెలిసింది. అందరికీ ఒక హెచ్చరిక, అవి తమ నాయకుడి కోసం ఎంతకైనా తెగిస్తాయని తెలిసింది. ఇది అసలు ఊహించలేదు. కిక్కు, నీ పెచ్చు పెరిగిపోయాయి. మా కొంప దుంప తెంచేశారు. ఇవెక్కడి నుంచి వచ్చాయి? ఇక లాభం లేదు, మనం వీటిని భరించలేము. ఇక చాలు. వీటన్నిటిని వెంటనే జూకి చేర్చేయాలి, కానీ ఎలా? త్వరగా ఏదో ఒకటి చేయకపోతే మన పని మటాషే. ఐడియా. అలాగే బాయ్. అక్కడే ఆగు బనానా మ్యాన్. అలాగే చేస్తూ ఉండు గంతర్. వాటిని పట్టుకోవడానికి మనకి తప్ప వేరే మార్గం లేదు. గంతర్ పడుకో. మా కట్టు లేదు. ఎలాగైతేనే మనం సాధించాం. వీటికి ఇక్కడ బాగా అలవాటైపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ రావు. ఆ సంగతి సరే గానీ ఈ చంప్స్ని మళ్ళీ జూకి తీసుకొచ్చే ప్రయత్నంలో మన మెల్లోబ్రో ప్రాంతం అంతా పాడైపోయింది కాబట్టి వాళ్ళు మనల్ని ప్రాణాలతో వదులుతారంటావా కిక్కు? ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం గంతర్? ఏం చేస్తాం? ఎలా బతుకుతాం? అందరూ ఆశ్చర్యపోయేలా అన్ని మంకీస్ మళ్ళీ జూకి చేరుకున్నాయి. మరొక విచిత్రమైన వార్త ఏమిటంటే ఇద్దరు హ్యూమన్స్ ప్రవర్తన కూడా మంకీస్ లా ఉండడంతో వాళ్ళని కూడా వాటితో కలిపి ఉంచడం జరిగింది. హ్యూమన్ కి చుంపుకి తేడా తెలియలేదంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళు అయి ఉంటారో. ఇదిగో నువ్వు జ్యూస్ తీసుకో.